ఉత్తరాంధ్రుల కల్పవల్లి విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం శ్రావణ శోభను సంతరించుకుంది. రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత దృష్ట్యా అమ్మవారికి పట్టుచీర, స్వర్ణ ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. ఆలయ చైర్మన్ కొల్లి సింహాచలం, ఆలయ ప్రధాన సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు ఆచరించి కోరిన కోరికలు నెరవేరాలంటూ ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేక అర్చకులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర వెలువెలుపు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక పూజలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పూజలు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అభిషేకాల గురించి వివరంగా చెప్పండి. సమస్తమైనటువంటి భక్త మహాశైలకి కూడా విశాఖపట్నంలో వేయించేసినటువంటి బురుజపేటలో స్వయంభూమాతగా వెలిసినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలి, శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు ముష్టి భీమశంకర శాస్త్రి. ఇక్కడ వేద పండితుడిగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కొనసాగుతున్నాము. అయితే ఈవేళ వరలక్ష్మి వ్రతం కనుక ప్రతిరోజు నిత్యార్చనలో భాగంగా అమ్మవారికి మేలుకొలుపు కలిపి పంచామృతముల చేత అభిషేకించి సహస్రనామాదుల చేత అర్చించి సమస్తమైనటువంటి భక్తులకు కూడా దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం 2వ వారం పడింది. ఈ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సామూహిక విశేష కుంకుమార్చనలు విరివిగా భక్తుల చేత కుంకుమార్చనలు జరిపి ఇప్పుడు మహాలక్ష్మి హోమము మొదలుగా కలిగినటువంటి పూర్ణాహుతిని పూర్తి చేసుకుని ఇక 2వసారి వచ్చినటువంటి భక్తుల చేత కూడా వరలక్ష్మి వ్రతాలను చేయించడానికి దేవస్థానం వారు సమస్తమైనటువంటి సన్నద్ధములు చేశారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని, అంటే క్షీర సముద్రంలో ఉండబడినటువంటి మహావిష్ణుపత్ని అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహించడానికి భక్తులకు ఉండబడినటువంటి సమస్తమైనటువంటి కష్టములను పారద్రోలి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, వ్యాపారాభివృద్ధిని అనుగ్రహించడానికి ఇక్కడ విశాఖపట్నంలో బురుజుపేటలో స్వయంభూమూర్తిగా, అంటే ఒక బావిలో ఉద్భవించారు ఆవిడ యొక్క వచనము ప్రకారముగానే గోపురము, ఆలయము నిర్మించకుండా బహిరంగ మండపంలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అమ్మవారు అనేక మంది, వేలాది మంది భక్తులకు ఆ స్వప్నాల్లో కనిపించడము, అనుకున్నటువంటి పనులు తీరడము, ఆ మనోభీష్టములు పొందడం చేత ఇంత జగత్ ప్రసిద్ధికి చాలా గొప్పదైనటువంటి దేవాలయం, విశిష్ట కలిగినటువంటి దేవాలయంగా మనం చూడడం, ఈవేళ వరలక్ష్మి వ్రతం నాడు చూడడం మన యొక్క అదృష్ట విషయం. ఈ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తానికి శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం కావడం, అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడంతో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి రావడం, ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొనేటువంటి విషయాలు అయితే ఇక్కడ మనం ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏవైతే కుంకుమ పూజలకు సంబంధించి కూడా ప్రతి వారం ఏ విధంగా అయితే జరుపుతారో, ప్రత్యేకంగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం కావడం ప్రత్యేకంగా వేళల్లో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తరలి రావడం, అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేకమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. కెమెరామ్యాన్ జగదీష్తో కన్నబాబు, విశాఖపట్నం కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి. ఇవి ఇప్పటివరకు